సరే, సర్పం వచ్చింది. ఆదాము అవ్వలు ఏం చేయబడ్డారు? ఆ వనము నుంచి బయటికి పంపివేయబడ్డారు. చూసారా, నేను ఆదాము అవ్వలు వనము నుంచి పంపివేయబడ్డారు. ఏదేను నుంచి పంపివేయబడలా, మీరు గమనించాలి. అది ఆ వనము నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ఏమైంది? వారికి కయీను హేబెలు పుట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఒక బలి అర్పించాలనుకున్నారు. అక్కడ ఒక గొడవ జరిగింది. మొత్తానికి కయీను హేబెలును చంపాడు. ఇక్కడ కయీను హేబెలును చంపినప్పుడు దేవుడన్న ఆ మాటలు చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనువా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏరుదువనెను. మీరు ఆ మాటలు గమనించండి. ఆ మాటలు న్యాచురల్గా ఉన్నాయా? ఇప్పుడు లెట్స్ సే, ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు నేనే నన్ను చంపాను అనుకోండి, మీరు నాతో ఎట్లా మాట్లాడతారు? ధనరాజు ఎందుకు చంపావని కోప్పడతారు, పోలీసులకు పట్టిస్తారు. అంతేగాని ఇట్లా నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది, నీ ఎడల దానికి వాంఛ కలిగిద్ది, నువ్వు దాన్ని ఏళ్తావని ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. నేను ఐ వాంట్ బి వెరీ రేషనలిస్టిక్. రేషనలిస్టిక్ అంటే ప్రధాని ప్రశ్నించాలనుకుంటున్నా. ఇది అన్యాచురల్ వర్డ్స్ అని నాకు అనిపిస్తుంది. దే ఆర్ అన్యాచురల్, దే ఆర్ నాట్ న్యాచురల్. మీరు ఎవరైనా మనిషితో చంపితే, ఒరే ఎందుకు చంపారో నువ్వు, నీకు తెలియదా? వాకిట పాపం ఉంటుందని నీకు తెలియదా? మనం ఎవరు అను. కానీ ఆ మాటలు దేవుడు మాట్లాడాడంటే కావలసుకుని మాట్లాడినాడు దేవుడు. ఇంటెన్షనల్లీ హీఈస్ ట్రైంగ్ టు ఇన్ఫార్మ్ అస్ సంథింగ్. ఏదో మనకు తెలియజేయాలనుకుంటున్నాడు, ఏదో. కాబట్టి ఆ మాటలు అక్కడ దేవుడు పెట్టాడు. ఐ వాంట్ యు టు బి వెరీ అంటే రేషనలిస్టిక్. అక్కడ దేవుడు ద్వారము అన్నటువంటి ఒక నమూనాను, ఒక ప్యాటర్న్ ఇంట్రొడ్యూస్ చేశాడు. చూడండి, సత్క్రియ చేయనడల వాకిట పాపము పోచును. వాకిట, డోర్ అన్నటువంటి ఒక దాన్ని కావలసుకుని దేవుడు ఇన్సర్ట్ చేస్తున్నాడు. మీరు కానీ ఏదేను వనానికి పోతే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారిద్దరిని పంపివేసి దేవుడు మరలా ఆ వనములోనికి వాళ్ళు ప్రవేశించకుండా కెరూబులను అడ్డం పెట్టాడా? అంటే అర్థమైంది, అక్కడ కూడా ఒక డోర్ నమూనా ఉంది. ఆదికాండంలోనే ఒక డోర్, ఒక నమూనా అది. ఆ తర్వాత కయీను దగ్గర అగైన్ హీఈస్ రిపీటింగ్ ద ప్యాటర్న్, డోర్. ఆ తర్వాత మీరు పోతే అక్కడి నుంచి మీరు ఆదామును చూడండి. షేతు ద్వారా నోబహు వరకు ఆల్మోస్ట్ 10 generations. ఆ తర్వాత మీరు నోబహు జలప్రళయం వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఓడ కట్టుకోమంటాడు. ఓడ కట్టుకోమన్నప్పుడు ఒక మాట చెప్తాడు. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు కిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. హీఈస్ క్లియర్లీ డోర్ ఎక్కడ పెట్టాలో చెప్పాడు. నాకు అది ఓడను కట్టుకోమంటే సరిపోయేది, ఓడ డోర్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా దేవుడు చెప్పాడు. నాకు అనిపిస్తుంది, ఎందుకబ్బా దేవుడు ఓడ డోర్ ఎక్కడ పెట్టాలో చెప్తున్నాడు? బికాస్ హీఈస్ ఇన్ఫార్మింగ్ us సంథింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఏదేను వనం నుంచి ఏదో హీఈస్ ఇన్ఫార్మింగ్ us. I want you to observe the door, the concept of door. ఆదాము ప్రవేశించుకుని ఆ డోర్కి అడ్డం పెట్టాడు కెరూబులు. ఆ తర్వాత కయీనుతో అన్నాడు, తెలీదా నువ్వు సత్క్రియ చెబితే డోర్ దగ్గర ఎవరుంటారో నీకు తెలీదా? నోవహు చెప్పాడు, నోవహు డోర్ ఎక్కడ పెట్టాలో తెలుసా? డోర్ ఎక్కడ పెట్టు. When you think like that, it looks very special. డోర్ ఎక్కడ పెట్టాలి? ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, నేనే ద్వారమునని చెప్తాడు. I am the door. ఆ తర్వాత ఆయన అంటాడు ప్రకటన, నేను
ద్వారమునొద్ద నిలుచుండి కొడుతూ ఉన్నాను, ఎవరైనా నా స్వరము వింటే తీయండి. నౌ హీఈస్ టెల్లింగ్, ఓపెన్ యువర్ డోర్. You say, don't you see there is something God is informing us? There is a pattern from the book of Genesis to Revelation. There is a pattern, there is a door pattern. So I call it as Dwaramu Namuna. That is pattern 9.